యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్కారం శశికాంత్. నమస్కారం నారాజ్ గారు. సార్, చాలా ఇప్పుడున్న జనరేషన్ కానివ్వండి, జనరల్గానే మనం చూస్తూ ఉంటాము. ఒక భర్త అక్రమ సంబంధం నుంచి బయటపడి మారిపోయాడు అనేటువంటి దానికి జనరల్గా ఎటువంటి కారణాలు ఉంటాయండి? అంటే ఏ భార్యకైనా సరే తెలుసుకోవాలని ఉంటుంది. ఈవెన్ ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళకైనా సరే ఓకే, పరాయి స్త్రీ మోజులో లేడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఏ ఏ కారణాలు బలంగా కనిపిస్తాయి? అంటే ఎలా నమ్మాలి ఒక భార్య అయినా సరే? ఎందుకంటే మీరు చాలా కేసెస్ చూస్తూ ఉంటారు, మీ దగ్గర మారిపోయి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళల్లో మీరు చూసినటువంటి విషయాలు ఏంటి? అంటే ఈ కారణాలు పర్టికులర్గా ఉంటే పొరపాటును కూడా మీరు మీ భర్తని వేధించొద్దు, అనుమానపడొద్దు, ఇంకోటి చేయొద్దు, ఇలా ఉన్నాడు అని అంటే గత కొద్ది రోజులుగా దాని అర్థం మీరు కాకుండా ఇంకొకళ్ళ జోలికి వెళ్ళట్లేదు, మీరే ప్రపంచం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి అని చెప్పడానికి ఏ ఏ కారణాలు ఉంటాయి? ఎలా మారుతారు? బాబా చాలా మంచి టాపిక్ తీస్తారు నారాజ్ గారు. ఇది తరచుగా నా దగ్గరికి వచ్చే కేసెస్ మీరు తీసిన టాపిక్ ఇవాళ. ఓకే, సో ఇప్పుడు మనము ఇవాళ ఇంటర్వ్యూ ఇంటికి దీపం ఇల్లాలు. ఓకే, సో అట్లా మనం స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే యాజ్ ఎ అడ్వకేట్, రెగ్యులర్ ప్రాక్టీషనర్, ఐ కీప్ గెటింగ్ కేసెస్ ఎవ్రీడే. అంటే ప్రతిరోజు నాకు కేసెస్ వస్తుంటాయి. మీరు నమ్మండి నమ్మకపోండి నాగరాజ్ గారు, డబ్బు విషయం కానీ, ఈ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ కానీ, లేకపోతే వేరే ఇష్యూస్ అన్నీ కలిపి 50% అయితే నా దగ్గరికి వచ్చే 50% కేసెస్ ఫ్యామిలీ ఇష్యూసే. ఓకే, సో ఇందులో మేజర్గా వచ్చే ఇష్యూస్ ఏంటి అంటే ఈ అక్రమ సంబంధాలు. ఓకే, సో టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ఈ భర్త మారిన తర్వాత మారాడా లేడా ఎలా కనిపెట్టాలి, మారితే ఎలాంటి క్వాలిటీస్ మనం తరచుగా చూస్తాము, మారిన భర్తలో ఎలాంటి క్వాలిటీస్ చూస్తాం అనేది వీల్ డిస్కస్ వెరీ సీరియస్లీ. అండ్ ఇది ప్రతి భార్య నేర్చుకోవాలి కూడా. ఓకే, మనం చెప్పే కొన్ని పాయింట్స్ భార్యలు కూడా చూసుకొని కంపేర్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం భర్త అక్రమ సంబంధంలో ఉన్నాడు, భార్య కనిపెట్టింది, తర్వాత భర్త కన్ఫెస్ అయ్యాడు, ఒప్పుకున్నాడు, సరెండర్ అయ్యాడు, కన్ఫెస్ అయ్యాడు, ఇక మీదట నేను ఇది చేయను, నేను చేసింది తప్పే అని ఒప్పుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒప్పుకున్న తర్వాత నేను మారా అంటాడు. ఒకటి ఒరిజినల్గా మారుతారు. మనం ఒరిజినల్గా మారిన వాళ్ళ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఒరిజినల్గా మారిన వాళ్ళ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఒరిజినల్గా మారిన వాళ్ళు దే విల్ రియలైజ్ దర్ మిస్టేక్స్ నారాజ్ గారు. ఎక్కడో అక్కడ సబ్కాన్షియస్లో దే విల్ థింక్ దట్ నేను చేసింది తప్పే అని, ఇక మీదట ఇప్పటి నుంచి నేను సరిగ్గా వెళ్తే నా లైఫ్ బాగుంటుంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంది, దాన్ని కాపాడుకునే అవకాశం ఇంకొకటి నా భార్య ఇచ్చింది, నాకు వేరే భార్యలాగా కాకుండా నా భార్య నాకు ఆ అవకాశం ఇచ్చింది, నేను మారాలి అని మారటానికి ట్రై చేస్తాడు. ఎవరు? భర్త. చాలా సీరియస్గా ట్రై చేస్తారు వీళ్ళు. ఓకే, ట్రై చేసినప్పుడు ఎట్లాంటి డిఫరెన్సెస్ కనిపిస్తాయి భార్యకి అంటే, ఇంతకు ముందులాగా నాన్ ట్రాన్స్పరెంట్గా ఉండరు. దే విల్ బి కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్. కంప్లీట్లీ అంటే కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అంటే ఆమె చెక్ చేసుకునే పరిస్థితి లేకుండా ఓపెన్గా ప్రతిదీ కూడా, ప్రతి పని కూడా ఆమె కళ్ళ ముందే ఆమెకు తెలిసేటట్టు చేస్తాడు, కావాలని చేస్తాడు అట్లా. ఓకే, సెకండ్ థింగ్, ఈ మొబైల్ ఫోన్స్ పాస్వర్డ్స్ అవి భార్యకి ఫస్టే ఇచ్చేస్తాడు. ఇగో నా ఫోను, ప్లీజ్ ఈ పాస్వర్డ్ నువ్వు కూడా తమ్మెట్టుకో, నేను కూడా తమ్మెట్టుకుంటాను అని చెప్తాడు భర్త. ఓకే, థర్డ్, ఇవన్నీ కాకుండా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటాడు. ఎవరి మీద? భార్య మీద, పిల్లల మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటాడు. భార్యని నీకేం కావాలి అని ప్రతిరోజు అడుగుతాడు. పిల్లల బావు అవి జాగ్రత్తగా చూసుకుంటాడు. ఏవైనా రెస్పాన్సిబిలిటీ, ఫర్దర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటే భార్యకు సంబంధించి వాళ్ళ ఇంట్లో అవి ఏమైనా అవి కూడా తీసుకుంటాడు. తీసుకొని నేను మంచివాడిని అయ్యాను అని ప్రూవ్ చేసుకుంటానికి చాలా తపన పడుతూ ఉంటాడు. ఓకే, చాలా తపన పడుతుంటాడు నారాజ్ గారు. ఎందుకంటే ఆ నరకం కూడా చూసుంటాడు కదా. ఎవరైతే అడల్టరీలో ఉంటారో, ఎవరైతే అక్రమ సంబంధంలో ఉంటారో వాళ్ళు బేసిక్గా దే సఫర్ ఏ లాట్. వాళ్ళు నార్మల్ సఫరింగ్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఒక దొంగలాగా ఉంటాడు కదా పరిస్థితి. ఏమవుతుంది పరిస్థితి? హీ విల్ బి లైక్ ఏ థీఫ్ ఎట్ హోమ్, రైట్? అలాంటిది ఒక్కసారి జైల్లో నుంచి బయటకు వస్తే ఎట్లుంటుందో పరిస్థితి, ఒక్కసారి అక్రమ సంబంధం నుంచి బయటకు వచ్చి భార్యతోటి చక్కగా ఉన్నప్పుడు ఆ జైల్లో నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్లో ఉంటాడు. అప్పుడు జైల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ ప్రవర్తన ఎట్లా మారుతుందో వీళ్ళు కూడా భార్య దగ్గరికి అక్రమ సంబంధం నుంచి వచ్చిన తర్వాత ప్రవర్తన అలా మారుతుంది, రైట్?
ఇప్పుడు ఎప్పుడైనా ఈ భార్య ఇవన్నీ క్వాలిటీస్ చూస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ భర్తకి బై మిస్టేక్ మళ్ళీ ఆ అమ్మాయే మెసేజ్ పెడతామో, లేకపోతే వేరే ఇంకెవరైనా అమ్మాయి ఫోన్ చేస్తామో జరిగితే ఈ భార్య ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది మనం మాట్లాడతాం. ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కాదు ఇక్కడ, ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది వీ విల్ టాక్ నౌ. ఆల్రెడీ మీ భర్త ఒక ఐసీయూలో నుంచి బయటకు వచ్చాడు. అంటే నేను ఐసీయూ అని ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే అది అట్లాంటి క్రిటికల్ మెంటల్ ట్రామా నుంచి బయటపడాలి, మెంటల్ ట్రామా నుంచి సంబంధం అడాప్ట్ చేసుకుని ఈ సమస్య నాదని అడాప్ట్ చేసి ఎస్ ఇప్పుడు నేను మాట్లాడేది మీకు లేట్ 20s ఎర్లీ 30s గురించి మాట్లాడుతున్నా. నారాజు ఆ టైంలోనే మ్యారేజెస్ అయ్యి ఆ పీక్ ఏజ్ లో, ఆ డికేడ్ లో 25 to 35 మధ్యలో జరిగే వ్యవహారాలు ఇవన్నీ. ఓకే, ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ఇవన్నీ దాటిపోతారు. ఈ 25 to 35 టెండర్ ఏజ్ మ్యారేజ్ అయిన ఫస్ట్ 10 years చాలా ఇంపార్టెంట్. మ్యారిటల్ లైఫ్ని కాపాడుకుంటాం, భార్య మీద భర్త మీద ఇద్దరి మీద ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా అమ్మాయి కానీ లేకపోతే ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండే కానీ ఎవరైనా చేస్తే ఫోను బై మిస్టేక్ ఈ అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఈ అబ్బాయి మంచివాడు అయిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఎవరైనా మెసేజ్ పెడతాము, లేకపోతే ఫేస్బుక్ ద్వారా కానీ లేకపోతే సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టా ద్వారా కానివ్వండి పింగ్ చేస్తాము, ఆ మెసేజ్ ఈ భార్య ఆ ఫోన్లో ఇప్పుడు ఎట్లాగో పాస్వర్డ్ ఇచ్చేస్తాడు కదా, ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కూడా మెసేజ్లు వస్తే మీరు దాన్ని అపార్థం చేసుకోకూడదు. పాస్వర్డ్ ఇచ్చింది ఎందుకు మీకు, నేను మారిపోయాను కదా, రైట్, నా కంప్లీట్ ప్రైవసీ నీకు వదిలేసింది ఎందుకు, నేను మారిపోయానే కదా. ఆ టైంలో మెసేజ్ వచ్చినప్పుడు 100% మీరు భర్తతో గొడవ పడకూడదు, కానీ అడగాలి. అడగకపోతే మళ్ళీ ఈ భర్తకి కొంచెం లివరేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అడగాలి తప్ప, నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నాను అండి, భార్య భర్తకి ఒక తల్లి లాంటిది. ఓకే, అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు ఒక గురువు లాంటిది కూడా. ఎందుకంటే 90% లేడీస్ తప్పులు చేయరు. ఆడవాళ్ళు వాళ్ళని మాతృమూర్తులు అంటారు, పితృమూర్తులు అని ఎవరు అనరు, రైట్. మాతృమూర్తులు అంటారు, స్త్రీమూర్తులు అంటారు, పురుషమూర్తులు అని ఎప్పుడైనా విన్నారా? సో 90% ఆడవాళ్ళు మంచోళ్ళు ఉంటారు. కాబట్టి యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్, యాజ్ ఎ గార్డియన్, యాజ్ ఎ న్యాచురల్ గార్డియన్, యాజ్ ఎ లీగల్ గార్డియన్, ఎప్పుడు కూడా భార్య మీకు సపోర్టింగ్లో ఉంటుంది. 90% అమ్మాయిలు ఇలాగే ఉంటారు. సో యూ హ్యావ్ టు అబాయిడ్ దెమ్. మీరు చెప్పినట్లుండే అంటే ఇందాక తల్లి స్థానం కొద్దిసేపు అలా హోల్డ్ చేస్తే అది ఎమోషను, అది దేంతోనూ కంపేర్ చేయలేం. కానీ భార్య పాత్ర మనకు తెలియకుండానే మీరు ఇందాక చెప్పినట్లు గురువు పొజిషన్ అయినా, అగైన్ తల్లి పొజిషన్లో రావాలన్నా, తండ్రి పొజిషన్లోకి రావాలన్నా, లేదంటే గార్డియన్ పొజిషన్లోకి రావాలన్నా ఒక్క భార్యకి మాత్రమే చెల్లుతుందండి. ఎందుకనంటే ఫిజికల్గాను మెంటల్గాను ఏ రిలేషన్షిప్లోనూ కనెక్టివిటీ ఉండదు, ఒక్క భార్య రిలేషన్షిప్లో మాత్రమే ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్లు అవతల వాళ్ళ వైపు నుంచి మెసేజెస్ వస్తాయి, రాకుండా ఎందుకుంటే ఇప్పుడు ఒక ట్రామాలో నుంచి బయటపడుతున్నారని అనుకున్నప్పుడు పునర్జన్మ తీసుకోవటం అనేది కరెక్ట్. దాని నుంచి బయటపడుతున్నారు అనుకునేటప్పుడు ఇటేపు ఒక భార్యగా మీరు సమస్యను నా సమస్య అనుకుని అడాప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి, అర్థం చేసుకుంటున్నారు కాబట్టి భర్త బయటపడడానికి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు, ఓపెన్ కమ్యూనికేషన్ ఉంది. ఓకే, అవతల వైపు ఉన్న వాళ్ళకి ఇదే ట్రామా, ఇదే సిచ్యువేషన్స్ సడన్ కట్ అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇటువైపు ఉన్న వాళ్ళని ఒక మోసగడిగాను లేదంటే ఇంకోలాను చూసి వాళ్ళ సైడ్ నుంచి పెట్టేటువంటి ఎమోషన్స్ ఉంటాయి. ఒక భార్య దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇక్కడ ఇంత ఓపెన్ కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు ఎలా అయితే మీకు సరెండర్ అయ్యి రెస్పెక్ట్ ఇస్తున్నారో, డెఫినెట్గా ఇటేపు ఉన్న వాళ్ళు కూడా అటేపు ఉన్న వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇచ్చి గౌరవ మర్యాదల కోసమైనా సరే నేను చూసుకుంటానని ముందుకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. కరెక్ట్గా, ఖచ్చితంగా. అవునవును, మీరు చెప్పిన విషయం నాకు చాలా బాగా నచ్చింది. కరెక్ట్. అట్లనే నారాజు గారు, ఇప్పుడు ఈ వెంటిలేటర్ సపోర్ట్ అంటారు. ఐసీలో ఉన్న వ్యక్తికి ఆపరేషన్ జరిగిన తర్వాత కొద్ది రోజులు ఆక్సిజన్ పెడతారు. ఎందుకు? తన పీల్చుకుంటే సరిపోదా అని వెంటిలేటర్ పెడతారు. అట్లనే భార్య వెంటిలేటర్ పార్ట్ పోషించాలి. ఎవరైతే భర్త అడల్టరీ నుంచి బయటకు వస్తాడో, ఇది చూసే వాళ్ళకి మీరు చాలా జాగ్రత్త అర్థం చేస్తే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఇప్పుడు చూసే వాళ్ళు కూడా అర్థం వాళ్ళు నవ్వుతున్నా కూడా వాళ్ళకి అర్థం కాని కథ ఏంటంటే వాళ్ళతో కూడా అది అయి ఉంటుంది. పర్సనల్గా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, ఓకే మనం అబ్బాయిల గురించి మాట్లాడుతున్నాము. వీళ్ళు ఎప్పుడైతే ఆ అడల్టరీ నుంచి బయటకు వస్తారో కొద్ది కాలం భార్య ఇంట్లో పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ కూడా,
ఆ భర్తకి లేకపోతే ఆ కొడుక్కి కొద్ది కాలం సపోర్ట్ చేస్తే మీ లైఫ్ ఇంకా నెక్స్ట్ 100 years ఎదురుండదు. ఆ ఎన్వైరన్మెంట్ని భార్య క్రియేట్ చేయాలన్నది, క్రియేట్ చేయాలి, ఆ రిగ్రెట్ ఏదైతే ఉందో అది కాదు, అది పోయేటట్టు. పోయేటట్టు ఆ సపోర్ట్ ఇస్తేనే భర్త బయటపడగలుగుతాడు. లేదంటే వచ్చేటువంటి మెసేజెస్ మీద, లేదంటే వాళ్ళు ఇలా అన్నారు, గతానికి సంబంధించిన ఏ జ్ఞాపకాలకు సంబంధించి మన ఇంకోటి కూడా ఇన్సిడెంట్ వచ్చినా కూడా దాన్ని ఇంట్లో నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేసి మాట్లాడకూడదు. ఇప్పుడు నాగరాజు గారు కరెక్ట్ గా భర్త మారాడు అంటానికి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రయారిటీస్ చాలా మారిపోతాయి. ఓకే, మీ మీద టైం ఇన్వెస్ట్మెంట్ బాగా పెరుగుతుంది. ప్రయారిటీస్ ఎలా మారుతాయో నేను మీకు చెప్తాను. ఒకప్పుడు పండగల పబ్బాలు వస్తే జనరల్గా ఒక 10 days ముందు నుంచే వేరే ఆమె గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఓకే, ఆమెకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి, లేకపోతే ఆమెకి ఎట్లా టైం ఇవ్వాలి, ఎక్కడ తిరగాలి, ఎట్లా తిరగాలి అని. కానీ ఎప్పుడైతే ఈ మనిషి ఆ అడల్టరీ అక్రమ సంబంధం నుంచి బయటకు వస్తాడో 100% మీకు భార్యలకు క్లియర్గా తెలుస్తుంది. అది మీకు టైం బాగా ఇస్తాడు. ఒక 10 days 1 week ముందు నుంచి షాపింగ్ తీసుకెళ్తాడు. మీకు కావాల్సినవి, మీ పిల్లలకు కావాల్సినవి, ఇంట్లోకి కావాల్సినవి సామాగ్రి అవన్నీ ఎవ్రీథింగ్ హీల్ ట్రై టు బై మోర్. ఇది కొంచెం రిగ్రెట్ మీద కూడా చేస్తూ ఉంటాడు. పశ్చాత్తాపం అంటారు కదా, పశ్చాత్తాపంలో కూడా మీ మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు పశ్చాత్తాపానికి మించిన ఏమంటారు నారాజు గారు? ప్రాయశ్చిత్తం లేదంటారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. కరెక్ట్. సో పశ్చాత్తాపంలో ప్రాయశ్చిత్తం ఎలా చూపిస్తాడంటే ఈ విల్ షో యూ ఆల్ దిస్ ప్రయారిటీస్ ఇస్తాడు. టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు మీ మీద. అంటే ఇంతకుముందు పండగ వస్తే ఎటైనా వెళ్ళిపోదామా, లేకపోతే ఏమైనా సండే వస్తే, లేకపోతే ఏమైనా హాలిడే వస్తే ఏమైనా బయటకు వెళ్ళిపోదామా ఆమెతో తిరుగుతానికి. ఇప్పుడు వెళ్ళడు. ఈ విల్ బీ విత్ యూ. సండే ఎప్పుడు వస్తే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి ఆలోచిస్తాడు. మీరు చెప్పింది కరెక్ట్ అండి. విజయ్ దేవరకొండ గారితో నేను ఒక సినిమా కూడా చూసాను. భలే ఉంటుంది సార్ సీన్ అయితే, భలే చూపిస్తారు. అదే ఐ థింక్ మూవీ నేమ్ నాకు అంత బాగా గుర్తులేదు, కానీ భార్య ఐశ్వర్య రాజేష్ ఇంట్లో ఇతని కోసం అని చెప్పేసి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటుంది. కానీ మనోడు మాత్రం బయట క్యాథరిన్ కోసం అని చెప్పేసి అక్కడ టైం ఇన్వెస్ట్ చేద్దాం చూస్తాడు. ఇవాళ బిర్యానీ వండే బాగుంటుంది అని చెప్పేసి మనోడు పొద్దున్నే లేచి భార్యకి చెప్తే, ఆ బిర్యానీ అంటే నా భర్త అడిగాడు అని బిర్యానీ తిన కోసం అని చేస్తే ఆ బిర్యానీ తీసుకెళ్ళి అవతల వైపు పెడతాడు, క్యాథరిన్ తెరిసాక పెడతాడు. అంటే షేరింగ్ చూడండి, ప్రయారిటీ చూడండి. పేరు వీళ్ళది, అంటే వీళ్ళు భార్య దగ్గర నుంచి కావాల్సినటువంటి అన్ని తీసేసుకుంటారు. అంటే అక్రమ సంబంధంలో ఉన్నప్పుడు, పరాయి వాళ్ళ మోజులో ఉన్నప్పుడు తీసుకెళ్ళి, అంటే ఇంట్లో కావాల్సినవి అన్ని ఇక్కడ నుంచి చేయించుకుంటారు, అక్కడ పెట్టడం స్టార్ట్ చేస్తారు. కరెక్ట్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రియలైజ్ అయ్యి ఇంటికి వస్తాడు అనమాట. నీకు కావాల్సిన మారుతానంటది భార్య, అప్పుడు మనోడు మారటం స్టార్ట్ చేస్తాడు. అంటే నాగరాజు గారు, ఇప్పుడు తప్పులు చేసేది ఎవరు? మనుషులే కదా. తప్పు సరిదిద్దుకునేది కూడా ఎవరు? మనుషులే. తప్పు చేసి సరిదిద్దుకోకపోతే వాడు మనిషి కాదు. అవునవును. తప్పు చేయకపోయినా వాడు మనిషి కాదు. అవును, లాజిక్ అర్థం చేసుకోవాలి. అవును సార్, మీరు చెప్పినట్లు నిజంగా ప్రయారిటీస్ డెఫినెట్ గా మారుతాయి. టైం ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఇది కానివ్వండి. కరెక్ట్. ఇక్కడ ఇంట్లో జరిగేటువంటి పండుగలకి పబ్బాలకి లేని మనిషి డెఫినెట్ గా ఇంట్లో కూర్చొని అందరితో టైం స్పెండ్ చేసి అందరిని కలుపుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. చాలా బాగా ఆ నరకాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు సార్. అంటే నేను ఎందుకు ఇలా అన్నానంటే, మారటం అనేది నిజంగా మనిషి మానసికంగాను శారీరకంగాను పెద్ద నరకం. అయినా సరే దాన్ని ఎలా అనంటే, నేను మారాలి అనేటువంటి తపన ఉంది చూసారా, వాల్యూస్తో కూడుకున్నటువంటి లైఫ్ చాలా బలంగా సపోర్ట్ నిజంగా ఇవ్వాలి ఆ టైం. కరెక్ట్ నాగరాజ్ గారు మీరు చెప్పేది. బట్ నేను అనేది ఏంటంటే, ఈ టాపిక్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇది ఎవరు తొందరగా యాక్సెప్ట్ చేయకపోయినా దిస్ ఇస్ ఎ కామన్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఇది ఎవరి కాళ్ళు ముసుగు కప్పుకొని, ఓకే, భార్య సపోర్ట్ లేకపోతే ఏ భర్త మారడానికి అవకాశం లేదు. జరగని పని, ఇంపాసిబుల్ సార్. ఇంపాసిబుల్. సపోర్ట్ ఇవ్వాలి. యాక్సెప్టెన్సీ అంటే ఏంటి? అడాప్షన్. మరి దట్ ఈస్ కాల్డ్ అడాప్షన్. అవునండి, రైట్. అంటే ఏది చేసినా, ఇప్పుడు తల్లి కొడుకు ఏదైనా తప్పు చేసినా అడాప్ట్ ఎలా చేసుకుంటుందో, భార్య కూడా భర్త కొన్ని తప్పులు చేసినప్పుడు అడాప్ట్ చేసుకుంటాం జరుగుతుంది. లేకపోతే ఇలా కలిసి ఉండే కపుల్స్ కూడా మనకు కనిపించే వాళ్ళు కాదు. రైట్. బట్ నేను చూస్తూ ఉంటాను అండి తరచుగా కేసెస్. రియల్లీ ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు చాలా అడాప్ట్ చేసుకుంటాం జరుగుతుంది. చాలాసార్లు ఛాన్సెస్ కూడా ఇస్తాం జరుగుతుంది. అయితే ఛాన్సెస్ ఎక్కువసార్లు ఇవ్వకూడదంట నేను స్త్రీలకి. ఒక్కసారి రెండోసారే చాలా జాగ్రత్త పడాలి. ఇది ఛాన్సెస్ మళ్ళీ మీరు ఎక్కువ ఇచ్చారంటే ఇది కామన్ అయిపోతుంది. యూ షుడ్ నాట్ గివ్ మోర్ ఛాన్సెస్. ఒకసారి
ఆ ఒక్కసారి ఇచ్చిన ఛాన్స్ ఎట్లా ఇవ్వాలంటే ఆ భర్తకి, ఇందాక మీకు కంపేర్ చేశా కదా, ఐసీయూలో నుంచి బయటకు వచ్చినోడికి ఎట్లుంటుందో మళ్ళీ ఐసీయూకి వెళ్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి అన్నది కూడా భయం కూడా ఉండాలి, రైట్? దిస్ ఇస్ ఆల్ టెండర్ ఏజ్. నేను మీకు చెప్పా కదా 25 to 35, 38. ఆ తర్వాత సహజంగా దే విల్ గెట్ ఇంటే నార్మల్ లైఫ్. ఇప్పుడు నారాజు గారు ఈ మార్పులు జరిగిన తర్వాత ఎట్లా ఉంటుందంటే ఎంపతి ఒకటి పెరుగుతుంది. ఏది ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంపతి పెరుగుతుంది. భార్యకి ఎట్లా పెరుగుతుంది ఎంపతి అంటే, అయ్యో పాపం తెలుసో తెలియకో తప్పు చేస్తాడు, నేను కొంచెం లివరేజ్గా ఉండాలి అన్నట్టు భార్య ఒక ఎంపతి చూపిస్తుంది. భర్తకి ఎట్లా పెరుగుతుంది ఎంపతి అంటే, అయ్యో పాపం నా వల్ల ఇంతకు ముందు నరకం అనిపించింది, ఐ వాజ్ నాట్ గివింగ్ టైమ్, ఐ వాజ్ నాట్ గివింగ్ ద ప్రయారిటీస్ అని భర్తకి ఎంపతి పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ రన్నింగ్లో, ఈ జర్నీలో ఇద్దరికి పర్సనల్ గ్రోత్ పెరుగుతుంది. ఎందుకంటే ఒకరి మీద ఒకరి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైతే ఒకరికొకరు సపోర్ట్ ఎక్కువ పెరుగుతుందో పర్సనల్ గ్రోత్ కూడా ఎలివేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది కాకుండా హీ విల్ స్టార్ట్ గివింగ్ టైమ్ టు ద ఎంటైర్ ఫ్యామిలీకి టైం ఇస్తారు. ఈ టైం ఇస్తంలోనే ఇద్దరికి మళ్ళీ ఫిజికల్ ఇంటిమెసీ కూడా చక్కగా పెరుగుతుంది. అండ్ మనం చాలామంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, రైట్? ఫిజికల్ డాక్టర్స్ చెప్తూ ఉంటారు, సైకాలజిస్టులు చెప్తుంటారు, సైకియాట్రిస్టులు కూడా చెప్తుంటారు. ఫిజికల్ ఇంటిమెసీ ఇన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి వెరీ ప్రాపర్ టు మెయింటైన్ ఏ కార్డియల్ రిలేషన్. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఫిజికల్ రిలేషన్, ఇంటిమెసీ కూడా పెరుగుతుంది ఎప్పుడైతే భర్త మారి భార్య సపోర్ట్ చేస్తాం మొదలు పెడుతుందో. ఇవన్నీ మంచి సూచనలు అన్నీ కనపడతాయి, కథ సుఖాంతం అవుతుంది. దే విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ లైఫ్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు నారాజు గారు అట్ ద సేమ్ టైం నేను భార్యలకు కూడా చెప్పేది ఏంటి అంటే, వెన్ ఏ హస్బెండ్ వాజ్ ఇన్ ప్రీవియస్ రిలేషన్, అంటే పాత రిలేషన్లో ఉన్నప్పుడు మీకు ఒక ఒపీనియన్ ఫామ్, అవతల వైపు అమ్మాయి మీద మీరు ఒక నెగిటివ్ ఒపీనియన్ ఫామ్ అవుతాం సహజం. ఆ నెగిటివ్ ఒపీనియన్ని మీరు కూడా స్లోగా కట్ చేసుకొని దాన్ని వదిలేయాలి. మళ్ళీ మీరు మీ భర్తను ఎట్లయితే క్షమించి వదిలేశారో ఆ అవతల వైపు అమ్మాయిని కూడా క్షమించి వదిలేయాలి. ఎందుకు? రీజన్ ఏంటి అంటే, ఇందులో ఆమె చేసిన తప్పు ఎంత ఉందో దానికంటే ఒక 10% ఎక్కువే మీ భర్త తప్పు చేస్తాడు. కాబట్టి ఆ అవతల వైపు ఉన్న అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాం కానీ ఇట్లాంటి పిచ్చి పనులు చేయకూడదు. నేను తరచుగా అబ్జర్వ్ చేస్తుంటుంది. బట్ మీరు అర్థం చేసుకొని ఎట్లా అవుతే మీ లైఫ్ని మీరు సెట్ చేసుకోండి. ఆ అమ్మాయి జీవితం ఇంకా అమ్మాయికి వదిలేసేయండి. మీ భర్త లైఫ్లోకి ఎంటర్ కాకుండా మీ భర్త ఇంకా ఆల్రెడీ మీకు ప్రామిస్ చేశాడు, ఆ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి. ఇంకా ఆ అమ్మాయిని అట్లా వదిలేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేయకుండా, ఆ అమ్మాయి కూడా మీలాగా ఒక అమ్మాయి, అది గుర్తుపెట్టుకొని ఆమె లైఫ్ ఆమెకు వదిలేసేయాలి. ఎలా సార్ మారాడు అనడానికి ఇన్ని డేస్ అట్లా ఏమన్నా? ఒక 90 days సైకలాజికలీ ఒక 90 daysలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 90 days తర్వాత ఇంకా మళ్ళీ మీకు తిరిగి ఉండదు. పునాది పడటానికి 90 days టైం పడుతుంది. ఈ 90 daysలో ఆల్ దీస్ మనం ఏవేవో మాట్లాడామో, ఏది ప్రయారిటీసు, ఎంపతి, టైము, ఫిజికల్ ఇంటిమెసీ, ఇంకా టైం ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ ఇప్పుడు గూగుల్లో, ఫోన్పేలో మీ ఎట్లాగో పాస్వర్డ్స్ ఇచ్చేస్తాడు కాబట్టి గూగుల్లో, ఫోన్పేలో చూస్తుంటారు మీరు, అన్ని జెన్యూన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు పాత చూస్తుంటే వేరే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అన్ని జెన్యూన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మీ పిల్లలు ఫీజు కడతామో, లేకపోతే మీ గురించి ఏదో ఖర్చు పెడతామో, లేకపోతే ఇంటి గురించి ఖర్చు పెడతామో, లేకపోతే ఏదైనా ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి ఖర్చు, ఇవే ఉంటాయి. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ మేక్ ఇట్ అవుట్ అండి. యూ కెన్ మేక్ ఇట్ అవుట్ వెరీ ఈజీ. దీనికి పెద్ద సైకాలజీ కూడా అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. మీరు ఇలా చెప్తుంటే నాకు చాలా విషయాలు గుర్తొచ్చాయండి. ఎలానంటే, భర్త మారడానికి భార్య సపోర్ట్ లేకపోతే జరిగిన పని. కొంతమంది ఆడపిల్లలు మేబీ ఈ వీడియో చూసిన తర్వాత నేను నా భర్తకు ఆ సపోర్ట్ ఇవ్వలేకపోయానేమో అనేటువంటి ఏడుపు వచ్చేస్తుంది కూడా. ఓహో, ఈ విషయాల్లో మారిపోయి ఉంటాడు, నేను అది అబ్జర్వ్ చేయకపోయి ఉంటాను, మేబీ ఈ విషయంలో నేను సపోర్ట్ ఇస్తే బాగుందని ఈ రోజు నుంచి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమంది కౌన్సిలింగ్కి మీ దగ్గరికి తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎన్ని చెప్పినా మారట్లేదు, ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. క్విక్లీ నాగరాజు గారు ఇది చాలా మంచి పాయింట్ తీశారు. దీనికి కనుక 1 lakh వ్యూవర్షిప్ దాటిందంటే మనకి డెఫినెట్గా వీ విల్ డూ part 2 వీడియో ఆన్ ద సేమ్ థింగ్. ఓకే, దీనికి ఏం చేయాలి అంటే there are 2 things. One is giving counseling to the husband along with the wife. Second thing is trying to create a fear among the husbands through the legal consequences. Okay, so ఇది మనం we will do in the part 2 video. We will see అది కూడా దీనికి రెస్పాన్స్ వచ్చి కింద అడిగితే అప్పటికి, అంటే మీ భర్త ఇన్ని చేసినా మారట్లేదు, ఈ క్వాలిటీస్ మీలో వాళ్ళలో కనిపించట్లేదు అనుకున్నప్పుడు, ఏదో రకంగా మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారు అనుకున్నప్పుడు ఎలా బయటపడాలి అని అంటే, part 2 మీకు కనుక కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఒక 100 కామెంట్స్, 1 lakh వ్యూవర్షిప్ ఇస్తే డెఫినెట్గా వీడియో నచ్చితే
దాని మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. అండ్ నేను ఛాలెంజెస్ చెప్తున్నాను నాగరాజ్ గారు, ఇట్లాంటి రిలేషన్స్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్లో ఉన్న హస్బెండ్స్ ఈ వైఫ్స్ మా దగ్గరికి వచ్చినా, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్లో ఉన్న వైఫ్స్ హస్బెండ్స్ మా దగ్గరికి వచ్చినా 90% నేను గ్యారంటీతో చెప్తున్నా వీ విల్ చేంజ్ దెమ్. 100% చెప్పలేను కానీ 90% గ్యారంటీతో చెప్తున్నా వీ విల్ చేంజ్ దెమ్. 90% అంటే ఏంటి, 100లో 90 మంది గ్యారంటీగా మారుతారని. అంతే అంతే రైట్, ఈ 90 మంది 100% మారుతారు. ఓకే, అది నేను గ్యారంటీతో చెప్పగలుగుతాను. మారిన వాళ్ళు ఎవరైనా లేరు అనుకుంటే కింద పార్ట్ 2 కావాలనుకుంటే దాని మీద కూడా వీడియో చేస్తాము. బట్ 1 lakh వ్యూవర్షిప్ ఉండాలి, అది కూడా ఈ రోజే కనిపించాలి, వీడియో రిలీజ్ అయిన రోజే. షేర్లు చేస్తారా ఇంకేమైనా చేస్తారా అనేది ఎలా పట్టుకొని మార్చుకోగలుగుతాం అనుకున్నటువంటి వాళ్ళు, మీ లైఫ్లో మీరు ఏ విధంగా నార్మల్ లైఫ్లోకి తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. పార్ట్ 2 కావాలని డెఫినెట్గా నేను శశికాంత్ గారు దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. Yes, take it as a challenge and let's do the part 2. Yes, thank you అన్న, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. Thank you.